హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ట్రాఫిక్ రివిజన్ క్లాసెస్. డైలీ మనం 9th క్లాస్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఆల్రెడీ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 3 వీడియో 9th క్లాస్ సంబంధించి. 9th క్లాస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఒకసారి వివరిస్తాను. 9th క్లాస్ లెసన్ టెక్స్ట్ బుక్ నెంబర్ సింగిడి 1. నెక్స్ట్ ఇతివృత్తం ప్రక్రియ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ధర్మార్జున్ లెసన్ నుండి కవి పరిచయము, ఇక్కడ బిట్స్, టోటల్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నీళ్లు నములు అనేది జాతీయమా సామెతనా? నీళ్లు నములు అనేది జాతీయం. నీళ్లు నమలడం అంటే సందేహించడం. ఇక్కడ నెక్స్ట్ నేనెరిగిన బురుగులలో పివి నరసింహారావు గురించి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అతని యొక్క ఆత్మకథ పేరేంటి? ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ అంటే లోపల మనిషి అని తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ అతను నడిపిన పత్రిక ఏంటిది? కాకతీయ పత్రిక. పివి అని పూర్తి పేరేంటిది? పాములపర్తి వెంకట నరసింహారావు. నెక్స్ట్ ఈయన ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు? 17 భాషల్లో మాట్లాడగలడు. ఇది ఇంపార్టెంట్. ఈరోజు మనము ఇందులో బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ విగ్రహ వాక్యాలు. ఈరోజు మనం 4th లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 3rd లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. రూపక సమాసం, సంభావన, పూర్వపద, కర్మధారయ సమాసం. ఇవి వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు 4th చాప్టర్ రంగాచార్యతో ముఖాముఖి. ఇందులో దాశరథి రంగాచార్య గురించి ఉంటుంది. ఈ లెసన్ ఇంటర్వ్యూకి సంబంధించింది అన్నట్టు. ముఖాముఖి అంటారు తెలుగులో. దీని యొక్క ప్రక్రియ పరిపుచ్చ అంటేనే ఇంటర్వ్యూ, దాన్నే ముఖాముఖి అని కూడా అంటారు. ఇక్కడ దాశరథి రంగాచార్య. డాక్టర్ దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ఈయన సోదరుడు. దాశరథి కృష్ణమాచార్య ఉన్నారు కదా, అతని యొక్క సోదరుడు దాశరథి రంగాచార్యుడు. దాశరథి రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాడు. ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను, 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలను సరళ వచనంలో రాశాడు. తెలంగాణ జనజీవన, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంతో ఈయన రచనలు ఉన్నాయి. దేంతో? తెలంగాణ జీవన, రైతాంగ పోరాటం వంటి నేపథ్యంతో ఈయన యొక్క నవలలు ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టాడు. వీరి రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి, చలనచిత్రాలుగా వచ్చాయి. ఈయన రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇందులో ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి. దాశరథి రంగాచార్యకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదొకటి. చిల్లర దేవుళ్ళు నవలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి లభించింది? లేకపోతే దాశరథి రంగాచార్య గారికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం దేనికి వచ్చింది? చిల్లర దేవుళ్ళు. ఈయన రచనా శైలి పాఠకుడే ఆకట్టుకుంటుంది. అంతే అండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఏం లేదండి. ఇక్కడ బిట్స్ చూద్దామా. పదజాలం. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. జీవన వికాసం. వికాసానికి అర్థం వికసించడం, విప్పరడం. రామప్ప గుడి శిల్పకళ సొగసును వర్ణించ శక్యమా? సొగసు అంటే అందము, సౌందర్యము. ఉత్కృష్టం అంటే శ్రేష్టము, గొప్పది. ఇది ఇంపార్టెంట్. ఉత్కృష్టం అంటే శ్రేష్టం, గొప్పది. ఇక్కడ సమగ్రంగా. సమగ్రం అంటే సంపూర్ణం, సమాప్తం. క్షీణించి, తరుగు, నశించు. ప్రకృతి వికృతులు. కథ. ప్రతిజ్ఞ, ప్రతీన. కవిత్వం, కైత. ఆశ, ఆశ.
ఓకే, కథ కథ, ప్రతిజ్ఞ ప్రతీన, కవిత్వం కైత, ఆశ ఆశ. ప్రకృతి వికృతులు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, సందులు. పోయినాడంటే, పోయినాడు ఊ ప్లస్ అంటే, పోయినాడంటే ఉత్వసంధి. ఏమని, ఏమి ఈ ప్లస్ అని, ఏమని ఇత్వసంధి. కాదనుకున్నాడు, కాదు ఊ ప్లస్ అనుకున్నాడు, కాదనుకున్నాడు, ఇది ఇంపార్టెంట్. కాదు ఊ ప్లస్ అనుకున్నాడు, కాదనుకున్నాడు ఉత్వసంధి. పిల్లలందరూ, ఇది ఇంపార్టెంట్. పిల్లలు ఊ ప్లస్ అందరూ, పిల్లలందరూ ఉత్వసంధి. నెక్స్ట్ 3 సంఖ్య గల రోజులు, 3 రోజులు, ఇది ద్విగు సంఖ్య. ఎందుకంటే ఇక్కడ సంఖ్యావాచకం వచ్చింది, తర్వాత నామవాచకం వచ్చింది, కాబట్టి దీన్ని ద్విగు సమాసం అంటారు. 2 సంఖ్య గల రోజులు, 2 రోజులు, ద్విగు సమాసం. వజ్రము వైడూర్యము, 2 సమానార్థాలు వచ్చినాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. వజ్ర వైడూర్యాలు ద్వంద్వ. తల్లియు బిడ్డయు, తల్లి బిడ్డలు ద్వంద్వ సమాసం. ఇక్కడ కర్తరి వాక్యం, కర్మరి వాక్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అల్వారు స్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు, కర్తరి వాక్యం. దీనికి నెక్స్ట్ దీనికే కర్మని వాక్యం. చిన్నప్పుడే అనే కథ, చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది. చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచించబడింది, ఇది కర్మని వాక్యం. అంటే కర్తకి కర్మకి డిఫరెంట్ ఏందో చూద్దాం. పై రెండింటిని మొదటి వాక్యం కర్తరి వాక్యం, భావం సూటిగా ఉంది కదా, అది కర్త. అల్వారు స్వామి చిన్నప్పుడే కథ రాశాడు, భావం సూటిగా ఉంది, అది కర్త ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ కర్త, క్రియ అంటే రాశాడు, కర్త అంటే అల్వారు స్వామి సూచిస్తుంది. ఇటువంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు. ఓకే, రెండవ వాక్యం కర్మని వాక్యం. అంటే ఇది కర్మని వాక్యం, ఇది కర్మను ప్రధానంగా కలిగిన వాక్యం. అంటే క్రియ రాయబడింది, ఇక్కడ రచించబడింది అని. కర్మ చిన్నప్పుడే అనే కథ, చిన్నప్పుడే అనే కథ. ఈ వాక్యంలో 2 మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటిది? బడు అనే ధాతువు చేరడం, చే అనే విభక్తి చేరడం. ఇక్కడ అల్వారు స్వామి చే రచించబడింది, బడు అనే ధాతువు చేరడం, చే అనే విభక్తి చేరడం. కర్తరి వాక్యం కర్త ప్రధానంగా రూపొందుతుంది. కర్మని వాక్యం కర్మ ప్రధానంగా రూపొందుతుంది, క్రియ మీద బడు ధాతువు, కర్త మీద చే అనే విభక్తి చేరుతుంది. చే లేదా చేత అనే విభక్తి చేరుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు, ఇది కర్తవాక్యం. ఇప్పుడు కర్మని వాక్యం రాద్దాం. లింగయ్య చేత మా నాయకునికి ఉసిరికాయ ఇవ్వబడింది. ఇక్కడ చేత అని యాడ్ అయింది, ఇక్కడ ఇవ్వబడింది అని యాడ్ అయింది. కర్మని వాక్యంలో బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు, బాలు ఇసుకతో ఇల్లు కట్టాడు, కర్తరి వాక్యం. కర్తరి బాలుచే ఇసుకతో ఇల్లు కట్టబడింది, ఇక్కడ చేరింది, బడింది, కర్మని వాక్యం. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది, అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది, అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది, అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది, బడింది అనేది కర్మని వాక్యం. ఇప్పుడు ఆపోజిట్గా గ్రామీణులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు, ఇది కర్మని వాక్యం. ఎందుకంటే చే వచ్చింది, బడ్డారు అని వచ్చింది, కర్మని. ఇది కర్తరికి రాద్దాం. గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు, గ్రామీణులు నాయకులను ఎదుర్కొని పోయారు, ఇది కర్తరి వాక్యం. నెక్స్ట్ కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి, చేత పోయబడ్డాయి, ఇది కర్మని వాక్యం. కాయలన్నీ అతని ముందర పోశారు, ఇది కర్తరి వాక్యం. కాయలన్నీ అతని ముందర పోశారు, ఇక్కడ చేత పడ్డాయని రాదు కాబట్టి ఇది కర్త. బాలురు చే సెలవు తీసుకోబడింది, ఇక్కడ చేత లేక తీసుకోబడింది అని ఉంటే కర్మని వాక్యం వెంటనే ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో ఇస్తే. బాలురు సెలవు తీసుకున్నారు, ఇది కర్తరి వాక్యం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ బిట్.
ఇక్కడ చూడండి, విగ్రహ వాక్యాలు గీత గీసిన విభక్తి ప్రత్యయాల ఆధారంగా తత్పురుష సమాసాల పేర్లు రాయండి అని ఇచ్చారు. విద్యను అర్థించువారు. విద్యను నువ్వు అనుంది. నువ్వు అంటే ఏంటి? నువ్వు అంటే డుము ఊళ్ళు ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ లు కూచి గురించి ద్వితీయ విభక్తి. నువ్వు అనేది ఏంటి? ద్వితీయ విభక్తి. కరెక్ట్ ఆన్సర్. గుణాల చేత హీనుడు. చేత చేతంచెన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకు కొరకున్కై చతుర్థి విభక్తి. వలం కంటే పట్టి పంచమి విభక్తి. యొక్క కిన్కున్ యొక్క లోపల షష్ఠి విభక్తి. నందున్ అందున్ సప్తమి విభక్తి. ఓకే, నెక్స్ట్ శతక మధురిమ. శతక కవుల గురించి ఒక వీడియోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 20 మెంబర్స్ ఉన్నారు అందులో శతక కవులు. ఎవరైనా వీడియో చూడకుంటే తప్పకుండా ఇప్పుడే చూడండి, ఎందుకంటే డీటెయిల్గా 6th నుండి 10th వరకు ఉన్న కవులందరూ అందులో వచ్చారు. ఇప్పుడు మనం ఈ 9th క్లాస్లో ఉన్న కవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 5th లెసన్ శతక మధురిమ, శతక కవులు. ఫస్ట్ శతకం సర్వేశ్వర శతకం. సర్వేశ్వర శతకం ఎవరిది అంటే యాదవాక్కుల అన్నమయ్య. యాదవాక్కుల అన్నమయ్య ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని యొక్క శైలి ఏ విధంగా ఉందంటే, ఇతని శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉంది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తీశ్వర శతకం ఇది రాసింది దూర్జటి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజులకు సేవ చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించిన కవి ఎవరు? దూర్జటి. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మాతృ మహిమ గలదిగా కీర్తించారు. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. ఎవరు? దూర్జటి. ఇతను 16వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ మల్ల భూపాలీయ శతకం. ఇది మొన్న టెట్లో వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. మల్ల భూపాలీయ శతకము ఎలకూచి బాల సరస్వతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలకూచి బాల సరస్వతి ఈయన నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థాన కవి ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. తెలుగులో తొలి గద్య కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం. తెలుగులో తొలి తర్ది కావ్యం ఏంటిది? తొలి గద్య కావ్యం రాఘవ యాదవ పాండవీయం. రాసింది ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1-2 సార్లు గుర్తుంచుకోండి. పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలు రచించాడు. భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు. ఎవరు? ఎలకూచి బాల సరస్వతి. నెక్స్ట్ భాస్కర శతకం. భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య. మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన భాస్కర అనే మకుటంతో ఎన్నో నీతులను మనసుకు హత్తుకునేటట్లు తన పద్యధారను కొనసాగించాడు. భాస్కర శతకం రాసింది మారద వెంకయ్య. నెక్స్ట్ ఉత్పలమాల. ఉత్పల సత్యనారాయణాచార్య. ఈయన ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రాంతం వాడు. రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిఖరాలు, గజేంద్ర మోక్షం, భ్రమరా గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాలు రాశాడు. అతని పుస్తకాలు ఏంటంటే రసధ్వని, ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాలు రాశాడు. నెక్స్ట్ ఏకప్రాస శతపద్య మాలిక. ఇది ఈసారి ఇవ్వచ్చు, ఎందుకంటే ఇంతకుముందు రాలేదు ఇటువంటి బిట్టు. ఏకప్రాస శతపద్య మాలిక రాసింది గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ఈయన సిద్దిపేట జిల్లా రిమ్మనగూడులో జన్మించాడు. వ్యాస తాత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాస్య చరిత్రం, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతం పద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలను రాశాడు.
ఇతను ఏంటంటే వ్యాస తాత్పర నిర్ణయం, గోమాత కళ్యాణం, దాసచరితం, శ్రీ వెమ్లవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతక పద్యమాలిక, శివపదం మణిమాల, భావానంద స్వామి చరిత మొదలగునే వీటితో పాటు భజన కీర్తనలు కూడా రాశాడు. ఎవరు? గౌరిభట్ల రఘురామ శాస్త్రి. ఇది ఇంపార్టెంట్ అండి. నింబగిరి నరసింహ శతకం, డాక్టర్ అందే వెంకటరాజ్యం. ఈయన జైత్యాల జిల్లా కొరట్లో జన్మించాడు. నవోదయం, మణిమంజుష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు, భరత రాణి నాటికల సంపుటి, నింబగిరి శతకం, ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురాసన అనే బిరుదులు. ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నవోదయం, మణిమంజుష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు 3 పద్య కావ్యాలు రాశాడు. భారత రాణి నాటికల కవిత సంపుటి రాశాడు. నింబగిరి శతకం, ఈశ్వర శతకాలు రాశాడు. వీటితో పాటు వానమామలై వరదాచార్య కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని కూడా రాశాడు. ఇతని యొక్క బిరుదులు ఇంపార్టెంట్. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన. ఓకే, ఇతని యొక్క బిరుదులు. ఎవరి? అందే వెంకటరాజ్యం. నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం. ఇది రాసింది ఇమ్మిడిజెట్టి చంద్రయ్య. ఈయన నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీష నగగండిక మహత్యం, కర్పరాద్రి మహత్యం అనే కావ్యాలు రాశాడు. ఇది ఇక్కడ ఏంటంటే చంద్రమౌళీశ్వర శతకం ఎవరిది అని అడుగుతారవచ్చు. ఇమ్మడిజెట్టి చంద్రయ్య. హరికథలు రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, ఇవి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి పద్యాలు ఉన్నాయి. సర్వేశ్వర శతకం, యాదవక్కుల అన్నమయ్య. శ్రీకాళహస్తీశ్వర శతకం, దూర్జటి. నీతి వాచస్పతి, ఎలకూచి బాల సరస్వతి. భాస్కర శతకం, మారద వెంకయ్య. అఖిలాండపతి, శ్రీయపతి, ఉత్పల సత్యనారాయణాచార్య. మకుటం చూడండి, రాజరాజేశ్వర, గౌరీభట్ల రఘురామ. ఇక్కడ భవ్యగుణధామ, నరసింహ, దివ్యనామ, అందే వెంకటరాజ్యం. చంద్రమౌళీశ్వర శతకం, ఇమ్మిడిజెట్టి చంద్రయ్య. కవి చేదు ఫలమని దేనినంటారు? వేపపండు. కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం శాపం. కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు? క్రూరత్ములుగా. శాంతం అనే పదానికి అర్థం శాంతం అంటే మొత్తం. కోపం ఎవరి కొంప ముంచుతుంది? మనుషుల కొంపనే ముంచుతుంది. నెక్స్ట్ పదజాలం అర్థం. ఆపద కష్టం, నిక్కం నిజము, వజ్జ అంటే గురువు, తృష్ణ దప్పిక, పేరాస. ఇది ఇంపార్టెంట్. తృష్ణ, దప్పిక, దప్పి, పేరాస. విభూషణం ఆభరణం, ఇంపార్టెంట్. విభూషణం ఆభరణం. పర్యాపదాలు కూతురు, కూతురు అంటే కుమార్తె, పుత్రిక. నెక్స్ట్ తృష్ణ, దప్పిక, దప్పి, పిపాస, పేరాస. ఆ విధంగా కూడా అనొచ్చు. సజ్జనుడు, సజ్జనుడు అంటే సత్పురుషుడు, సజ్జనుడు. మహి, మహి అంటే భూమి, ధరణి, వసుధర. శైలము, పర్వతము, ఆద్రి, గిరి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు గుర్తించండి. దోషం, దోసం. సింహం, సింగం. కార్యమైన, కార్యం, ఖడ్జం. కలహం, కయ్యం. ఇక్కడ చూడండి, కింది పదాలను విడదీయండి, సందుల పేర్లు రాయండి. కలహాగ్నులు, కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు. ఇక్కడ హా ఇట్లా వచ్చింది కదా, సవర్ణ దీర్ఘ సంధి. వెంకటేశ్వర, వెంకట, ఆ ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర గుణసంధి.
కుండలమొప్పు, కుండలము ము ఊ ప్లస్ ఒప్పు, కుండలమొప్పు ఉత్వసంధి. యోధుల నెక్కులు, యోధులు ఊ ప్లస్ అనేకులు, యోధునలేకులు అంటే ఉత్వసంధి. విగ్రహవాక్యం రాయండి. కార్యదక్షుడు, కార్యదక్షుడు అంటే కార్యమునందు దక్షుడు. నందు అంటే సప్తమి విభక్తి. కార్యదక్షుడు కార్యమునందు దక్షుడు. నందు అని వచ్చింది కాబట్టి సప్తమి విభక్తి. 3 దోషాలు, మూడైన దోషాలు. సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. కర్మశాల, కర్మము కొరకు, శాల కొరకు చతుర్థి విభక్తి. కర్మము కొరకు శాల చతుర్థి విభక్తి. ఆశాపాశం, ఆశ అనేడి పాశం. ఆశ అనేడి, అనేడి అనేది రూపక సమాసం, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లఘు గురువులు ఘన విభజన చేసి రాయమన్నారు.